టైము 9 అయిపోయింది. చాలా కష్టపడి చెప్పాడండి. నేనేం చెప్పానంటే ఈ మూడు ప్రయాణాలు కలిపి ఒక బుక్ రాయమని చెప్పానండి. కోటేశ్వరినేమో యేసుక్రీస్తు పలికిన 7 మాటలు బుక్ రాయమన్నాను. రోమ ప్రయాణం అయిపోయిన తర్వాత నువ్వు బుక్ రాస్తేనే నీకు పాఠం. నువ్వు 7 మాటలు అయిపోయిన తర్వాత బుక్ రాస్తేనే తర్వాత పాఠం. రెస్ట్ తీసుకుంటే కుదరదు. మీరు వింటాను అంటే ఒక అరగంట సేపు చెప్తా, లేదు అంటే వెళ్ళిపోదాం. చిన్న పాఠం చెప్పేసి వెళ్ళిపోదామా? అలా ఎక్కకూడదు. అమ్మ దగ్గరికి వెళ్తా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. అందరూ తెలియండి, అందరం తెలియండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. ఎందుకంటే మాకు తెలిసిందే కదా, చాలాసార్లు విన్నాము. దాన్ని బట్టే కదా మనం చిన్నపిల్లల క్లాసులు కూడా పెట్టుకుంటున్నాము. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనాన్ని పరిశీలిద్దాం. బాలుడు నడవవలసిన త్రోవ. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దానిలో నుంచి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వినిపించుము కాదు. చెప్పింది మీకు అర్థమైందండి? బాలుడు నడవలసిన త్రోవను వాడికి చూపుము కాదు, వినిపించుము కాదు, నేర్పించుము. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇంట్లో కూతురికి ఒక 2 సంవత్సరాల్లో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళాలి. అంటే ఒక కరెంట్ ఉంది, మన దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టి ఉంది. దాంట్లో ఏం చేస్తుంది ఇప్పుడు? అర్జెంటుగా వంట నేర్చుకోవాలి. ఏం చేస్తా చెప్పండి? వంట నేర్చుకోవాలి ఫస్ట్ కాదు. 2 సంవత్సరాల్లో మ్యారేజ్, అర్జెంటుగా వంట నేర్చుకోవాలి. ఏం చేస్తుంది? మంచం మీద ఎక్కేసి దుప్పటి మూసి పెట్టేసి, ఫ్యాన్ స్పీడ్లో పెట్టేసి, ఏసీ ఫుల్గా పెట్టేసి, యూట్యూబ్ పెట్టుకుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటుంది. ఎన్ని ఛానల్ వంట ఛానల్ పెడితే ఎన్ని సబ్స్క్రైబర్స్, ఎన్ని వ్యూస్. ఎందుకంటే దాన్ని బట్టి నాకేమర్థమైందంటే వంట ఎవరికి రాదు. ఇక మా అమ్మగారు అరగంటలో చెయ్యాలా తిప్పేశారు. ఎంత అయిందట మధ్యాహ్నం వంట. 8 వరకు కూడా మొదలు పెట్టాల. 8 మొదలు పెట్టాలి, 9:30 అయిపోయింది. టిఫిన్ అయిపోయింది, వంట అయిపోయింది, కూరలు అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. యూట్యూబ్ చూసింది, నీరసం వచ్చి పడుకుంది. తర్వాత తెల్లారి మళ్ళీ చూసింది. ఇంకో 2 రోజుల్లో పెళ్ళి. 2 సంవత్సరాల నుంచి చూస్తానే ఉంది. వంట ఎలా చేయాలో పిల్లలకి ఎన్ని ప్రసంగాలు వినిపించండి, ఎన్ని పాటలు వినిపించండి, ఎంతసేపు బైబిల్ చదివించండి, వాళ్ళు నేర్చుకోరు. ఇంకా 2 రోజులు ఉందనంగా అరే అక్కడ కట్టరా, దాంట్లో మెసేజ్ అటు 2 సంవత్సరాలకి ఇంకా 2 రోజులు ఉంది. ఈ లోపల పెళ్ళి 2 రోజులు ఉందని వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. ఏం చేస్తున్నావు అమ్మ అంటే వంట నేర్చుకుంటున్నాను అమ్మమ్మ అని ముసుగు పెట్టుకుని ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేసి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటుంది. మరి వచ్చేసిందమ్మా అంటే వచ్చేసింది అందంట. సరే వంట అంతా వచ్చేసిందంటే అంతా వచ్చేసింది అందంట. సరే ఏదన్నా వంట చేసి పెట్టామని వంటగదిలో తీసుకెళ్ళి పొయ్యి వెలిగించమందంట. నాకు రాదందంట. యూట్యూబ్లో పొయ్యి వెలిగించడం చూపించారంట. నాకు 2 సంవత్సరాల నుంచి వీడియోలు ఉంటుంది కానీ పొయ్యి వెలిగించడం రాలేదు. నేర్చుకుందా నేర్చుకోలేదా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. నేర్పిస్తేనే ఉపయోగం. పొద్దున్న క్లాస్లో మీరు అన్నారు మీ పిల్లలది మాదే బాధ్యత అని 100% నెత్తి మీద వేసేసుకున్నారనుకోండి. అలా నెత్తి మీద వేసుకుని చాలామంది ఫెయిల్ అయిపోయారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి తల్లిదండ్రులు
నేర్పించవలెను. నేర్పించడము అంటే ఇప్పుడు ఆవిడ వచ్చి పొయ్యి వెలిగించింది, ఇలా వెలిగించని చెప్పింది, తర్వాత సింపుల్గా గుడ్డట్టు నేర్పించింది, తర్వాత గుడ్డు పొరుటు నేర్పించింది. అలా 2 రోజుల్లో 10 రకాల వంటలు నేర్పించింది. అమ్మాయి దీన్ని అటు దాన్ని ఇటు తిప్పితే ఇంకో వెరైటీ వస్తుందని చెప్పింది. అంతే అంతే కదా. చింతపండు పులుసు పోతే సింపుల్గా చెప్తాను మీకు, మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ చేసి పొయ్యి మీద కాలితే పుల్కా అంటారమ్మా, కొంచెం ఆయిల్ వేసి కాలిస్తే చపాతీ అంటారమ్మా, నూనెలో వేసి దేవేవంటే పుల్కా పూరి అమ్మ, 3 రకాలు వచ్చేసినాయి. దీని నుంచి అటు తిప్పి ఇటు తిప్పితే 100 వంటలు. 2 రోజుల్లో ఏం చేసింది మా అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు వంట నేర్పించింది. ఈవిడ 2 సంవత్సరాలకి 2 రోజులు తక్కువగా వీడియోలు చూసింది, పొయ్యి వెలిగించడం రాలే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి చూపించినా వినిపించినా అస్సలు రాదండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించము. ఇప్పుడు హరిబాబు ఉన్నాడు, కావ్యం ఉంది. సాత్వికకి ఏం చేశారు? నేర్పించారండి. హరిబాబు, కావ్య, అలాగే రాజేష్, నాగలక్ష్మి ఏం చేశారు? నేర్పించారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక వీళ్ళిద్దరు ఆగరండి. చిన్న చిన్న పాఠాలు కదా. మన కోడేశ్వరం ఎందుకండి 2 పాఠాలు ఇచ్చారు, వాళ్ళు చెప్పలేరు అంది. చెప్పేశారండి. ఇంకో పాఠం ఇచ్చినా చెప్పేటట్టున్నారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించమంటే మన పిల్లలకు మనం ఏం చేయాలి? వాక్యాన్ని నేర్పించాలి. ఇప్పుడు వంట నేర్పించాలంటే ఏం కావాలి? ఫస్ట్ గ్యాస్ పొయ్యి ఉండాలి, లైటర్ ఉండాలి, పాత్రలు ఉండాలి, సమాలి. వాక్యాన్ని నేర్పించాలంటే బైబిల్ ఉండాలి, నోట్స్ ఉండాలి, చదవాలి, రాయాలి. సరేనండి. వాళ్ళ అమ్మమ్మ వచ్చి వంట నేర్పించింది కదా, నేర్పించడానికి ముందే ఏమైనా జరిగిందా? నేర్పించడానికి ముందే ఏమన్నా జరిగిందా? హరిబాబు, నేర్పించడానికి ముందే ఏమన్నా జరిగిందా? అమ్మమ్మ గారి సంగతి అడుగుతున్నా నేను. అమ్మమ్మ గారి సంగతి, అమ్మాయి సంగతి. అమ్మమ్మ గారు నేర్పించడానికి ముందు ఏం చేసిందంటే ఆవిడ నేర్చుకుంది. ఆవిడికి వంట రాకుండా ఈవిడికి ఏమి నేర్పిస్తుంది? అలాగే ఇప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అనగానే ముందేం చేయాలంటే నేర్పించే వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు హరిబాబు, రాజేష్ ఇక్కడ నేర్చుకున్నారు, రాజేష్, నాగలక్ష్మి ఇక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఏం చేశారంటే నేర్పించారు. నేర్పించాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. చిన్నపిల్లల పాఠాలు మొత్తం ముందు మీరు నేర్చుకోవాలి. రేపు ఎల్లుండి మీకు పీడిఎఫ్ చేసి మీకు పెడతాను. ముందు మీరు నోట్స్ రాసుకోవాలి. మీ నోట్స్లో చూసి పిల్లలు రాసుకోవాలి. ముందు మనం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దానిలో నుండి వాడు తొలగిపోడు. సర్వేశ్వర బాబు గారు అంటుంటారు, మన చర్చిలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా వాక్యం నుంచి తొలగిపోరంటారు. ఎందుకని? వీళ్ళు నేర్చుకున్నారు. మనం కూడా పిల్లలకి నేర్పించాలి. నేర్పించాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చొని మనం నేర్చుకోవాలి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. ఎప్పుడు తొలగిపోడు? పెద్దవాడైన తర్వాత తొలగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినిపించినా చూపించినా నేర్పించాలి. సాత్వికకి 2 కాగితం మీద రాసేసి ఫోన్లో పెట్టేస్తే నేర్చుకోలే. చాలా కష్టపడ్డారు ఇద్దరు. నాగలక్ష్మి ఆ కష్టం వాళ్ళకే తెలుసు, నేను చెప్పక్కర్లా. వాక్యాన్ని నేర్పించాలంటే చాలా కష్టం. నేర్పిస్తేనే వాడు పెద్దవాయి అయినప్పుడు దానిలో నుంచి తొలగి పోడు. ఇక బైబిల్ ఇచ్చాను 5 వచనాలు రాసేసుకోమంటే అది నేర్చుకోవడం అవుతాం. కూర్చోబెట్టాలి. తాతగారికి కూడా పని రేపటి నుంచి. అమ్మ అది కాకుండా మొదటి అధ్యాయం మొదటి వచనం అప్పు చెప్పమ్మా. ఈ వారం రోజులు 5 వచనాలు అప్పు చెప్పుకోవాలి. ఆయన 5 వచనాలు అప్పు చెప్పుకుంటే దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టు. దర్శనంలో రాత్రి దేవుడు నాకు కనపడి మీ ఇల్లు చూపించడమ్మా అన్నాడు అనుకోండి, అది పచ్చి అబద్ధం. అసలు ఎంత అబద్ధం అంటే దానికి కూడా శిక్ష ఉంది వాళ్ళకి. దేవుడు నీతో మాట్లాడుతావు అంటే బైబిల్ నువ్వు చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు చక్కగా. నువ్వు దేవుడితో మాట్లాడాలంటే చక్కగా ప్రార్థన చేయాలి. ఒక విషయం ఆలోచించండి. రాత్రే దేవుడు మీ ఇల్లు చూపించాడని ఆయన చెప్తాడు, మరి అమ్మ ఆయన మీ ఇంటికి వస్తాడని మరి ఈవిడికి కూడా చెప్పాలి కదా దేవుడు. అంటే ఆయనకే చెప్పి మనకి చెప్పలేదంటే ఇది అబద్ధం అని సింపుల్గా తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏమనాలంటే రాత్రి మరి దేవుడు రాత్రి కానీ నిన్న కానీ నాకు కనపడి మీరు వస్తారని చెప్పలేదు అని చెప్పాలి. ఎంత మోసం అంటే అంత మోసం అండి. మీరు ఇంకా చెప్పమంటే కాసేపు చెప్తా.
9 అయిపోయింది వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం. పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న ఉపమానం చెప్పి ముగించేస్తాం. ఓకేనండి. మొహమాటం ఎంత ప్రమాదం ఏంటండి? మొహమాటం ఎంత ప్రమాదం? కరెక్ట్గా 9-10 నిమిషాలకు వెళ్ళిపోదాం. మొహమాటం అనేది ఆత్మీయ జీవితానికి ఎంత ప్రమాదం, శారీరక జీవితానికి ఎంత ప్రమాదం. మొహమాటం అనేది శారీరక జీవితానికి ఎంత ప్రమాదం, ఆత్మీయ జీవితానికి ఎంత ప్రమాదం. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, అందరూ సర్దుకోండి. భవిష్యత్తులో మనకి ఇక్కడ మెసేజ్ చెప్పేది వాళ్ళే. ఆ ఉద్దేశంతో వాళ్ళని ఏమి అనకండి. ఈ పిల్లలు అంటే అల్లరి అంతే. ఓకే, చూడండి. ఉపమానం కరెంటు లేని రోజులు. కరెంటు లేని రోజులు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక చీకటి పడితే చిన్న గుడ్డు దీపం పట్టుకుని అప్పటికన్నా అంట్లు కడుక్కోవడంతో సహా అయిపోవాలి. తర్వాత ఏం కనపడతాం. ఇక ఆ గదిలోకి వెళ్ళిపోయి తలుపుల దగ్గరికి వేసేసుకుని పడుకోవడం. చీకటి పడుతుందంటే పడుకోవడమే. అలాంటి రోజుల్లో లైట్ హౌస్ అనేది ఒకటి ఉండేది. లైట్ హౌస్ అంటే షిప్పులన్నీ వస్తాయి, వాడు అక్కడ దీపం వెలిగించాలి. పెద్ద స్తంభం మీద దీపం వెలిగిస్తాడు. దాన్ని చూసి వాడలందరూ ఒడ్డుకొచ్చి అక్కడ ఆగుతాయి అన్నమాట. లైట్ హౌస్ యజమాని వాడు నూనె కొనుక్కొచ్చుకునేవాడు. సంవత్సరానికి సరిపడా ఒక్కసారి ప్రభుత్వం వాడికి ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వం ఈ రోజుకి ఎంత చొప్పున, నెలకి ఎంత చొప్పున, సంవత్సరానికి ఎంత ఆయిల్ అని ఆయనకి ఒకే రోజు ఇస్తారు. మళ్ళీ మధ్యలో వెళ్తే ఎవరు, నువ్వు కొనుక్కుందామన్నా ఎవరు, కొనుక్కుందామన్నా బయట దొరకదు అది. అటువంటి రోజుల్లో లైట్ హౌస్ యజమానికి ఆయిల్ ఇచ్చారు, తెచ్చుకున్నాడు. 10 రోజుల తర్వాత ఒక ఆవిడ వచ్చి, అయ్యా నేను కడుబేదరాల్ని, నా దగ్గర ₹1 కూడా లేదు, బయట కూడా ఆయిల్ దొరకదు, నా ఇంట్లో దీపం వెలిగించుకోకపోతే రాత్రి పాము వచ్చి కరిసి నాకు పెద్ద కుమారుడు చనిపోయాడు, కాబట్టి కొంచెం నువ్వు ఆయిల్ ఇచ్చావంటే కాస్త ఏమైనా వస్తున్నాయో చూసుకుంటానని 10 రోజులు బతిలాడిందంట. 11వ రోజు లీటర్ ఇచ్చాడంట. పట్టుకెళ్ళింది, చక్కగా వెలిగించింది. ఇది పక్కింటి ఆవిడకి తెలిసింది. వెంటనే ఆవిడ కదల్లి 10 రోజులు తిరిగి ఇంకో లీటర్ పట్టుకెళ్ళింది. మంచి పనే కదండి అతను చేసింది, మంచి పనే కదా. 9 నెలలకి ఇతని దగ్గర ఉన్న ఆయిల్ అయిపోయింది. 9 నెలల తర్వాత ఆయిల్ అయిపోయింది. 9వ నెల 1వ రోజు నుంచి రోజుకు ఒక షిప్ ప్రమాదం జరిగి వేల మంది చనిపోతున్నారు. షిప్ అంటే గుర్తుంచుకోండి, వాళ్ళ సంపాదన మొత్తాన్ని షిప్లో వేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపిస్తారు. ఉదాహరణకి రొయ్యల చెరువులు ఉన్న వాళ్ళు సంవత్సరం కష్టం మొత్తం ఆ చివరిలో పంటకి వేసి అమెరికా కానీ ఇతర దేశాలకు పంపిస్తారు. ఆడక్కడ మాంసంలో కెమికల్స్ ఎక్కువ ఉన్నాయంటే రిటర్న్ పంపించేస్తాడు. ఇక్కడ మన కేజీ ₹10 అమ్మేస్తారు. ఎంత లాస్ అంటే జీవితం లాస్ అనమాట. షిప్ ప్రమాదాలు జరిగి సరుకు నష్టం జరుగుతుంది. ఒడ్డుని ఎక్కడో తెలియక లైట్ హౌస్ లైట్ వెలిగిస్తే ఒడ్డుని వస్తారు నిదానంగా. ఒడ్డు తెలియక కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఒక షిప్ పగిలిపోతే మళ్ళీ దాన్ని కట్టడానికి కూడా చాలా ఖర్చు, మనుషులు కూడా చాలా మంది చనిపోయారు. 3 నెలల తర్వాత ప్రభుత్వం సర్వే చేసింది. ఎందుకు ఇదంతా జరిగిందని సర్వే చేస్తే మనోని పట్టుకుని తీసుకెళ్లి జైల్లో వేశారు. నేను మీకు ఆయిల్ ఇచ్చాను కదా, మరి 15 సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగా చేస్తావు, ఈ సంవత్సరం ఏంటి ఎలా చేసావు అంటే జరిగిందంతా చెప్పుకొచ్చాడు. మొహమాటానికి ఇచ్చానండి. అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం జప్తు చేసేసారు. అతనికి సంబంధించిన బంధువులు ఉంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మొత్తం ఆ బంధువులందరినీ తీసుకెళ్లి లోన్ వేసేసి వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసేసారు. మొహమాటం ఎంత ప్రమాదం. ఈరోజు చర్చికి రాని వాళ్ళందరూ కూడా మొహమాటానికి ఏం చేశారంటే, దీనికి దేవుడు ఏమడుగుతాడంటే లెక్క అడుగుతాడండి. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. సరే చెప్తాను. మొహమాటం అంటే ఏంటంటుంది మా లేఖన, అదే చెప్తున్నాను చూడండి. లైట్ హౌస్ యజమాని ప్రధాన కర్తవ్యం ఏంటి? నువ్వు రోజు లైట్ వెలిగించాలి, అంతే నీ పని. అందుకోసమే నువ్వు నియమింపబడ్డావు, ఆ పనే చేయాలి నువ్వు. ఇక్కడ ఒక మనిషి కోసం నువ్వు చూసుకుంటే కోట్ల రూపాయలు షిప్ పగిలిపోయింది. ఎన్ని కోట్లు విలువ పెట్టినా కొనలేని మనుషులు కూడా చాలా మంది చనిపోయారు. కర్తవ్యాన్ని మరిచి ఏం చేశాడు? పంచిపెట్టాడు. తప్పేంటి? లైట్ హౌస్ యజమాని చేసింది మంచి పని. లైట్ హౌస్ యజమాని చేసింది మంచి పని. నన్ను ఇప్పుడు ఎవరో
మంచి ఫ్రెండ్ అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్ భోజనానికి రమ్మన్నాడు నైట్, ఈరోజు సండే నైట్ భోజనానికి రమ్మన్నాడు. ఇక్కడ ప్రేయర్ ఉంది. మొహమాటానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఏం చేశాను నేను, మొహమాటానికి తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టాను. ఇంటికి వచ్చిన తర్వాత చర్చ్ జరిగింది, దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టేస్తారు, విందామని తీయంగానే జబర్దస్త్ అని వచ్చింది, దాన్ని కాసేపు చూస్తాం. తర్వాత తెలంగాణ సీరియల్ మనకు నచ్చినవి చూసినవన్నీ ఒకటి వస్తాయి. మెసేజ్ చూడంగానే మెసేజ్ చూస్తాం, ఒక 5 నిమిషాలు చూడంగానే కింద స్క్రోలింగ్ చేయంగానే ఒకటో రెండో వస్తాయి. దాని తర్వాత చూడొచ్చు, అది చూసి నిద్రపోతాం. తెల్లారంతే అయిపోయింది, మళ్ళీ వారం వచ్చేస్తుంది. నెక్స్ట్ వీక్ ఏం జరిగిందంటే, అంటే మనకు దేవుడు ఇచ్చిన సమయం గుర్తుంచుకొని మీకు చెప్పండి ప్రసాద్, దేవుడు ఈ రోజు నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని గురించి మాట్లాడుకోవడానికి, దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రం నీకు రోజు ఇచ్చాడు. అంతేనా కదా ప్రసాద్? నువ్వేనా చెప్పావు పాట? ఒక రోజు దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుణ్ణి తలుచుకోవడానికి, దేవుణ్ణి కృతజ్ఞత తెలపడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఆలోచించడానికి. మన కన్ను ఉదయం లేచిన కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మనకి దేవుడు 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 అయ్యా దేవుడు 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 అనే మన మనసులో ఉండాలి. అర్థమైందండి? ఈ విలువైన సమయాన్ని ఏం చేశాడు ఈయన? దానికి ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మరి ఎలా చెప్పండి? చేసింది మంచి పని. ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు, చాలామంది ఏమంటారంటే నువ్వు రాకపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవడొస్తాడరా అంటాడు. కరోనాలో చాలా మంది చచ్చిపోయారు, ఎవడన్నా వెళ్ళాడా? ఎవరెళ్ళా అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే చచ్చిపోయిన తర్వాత శవాన్ని కూడా తీలేనంత చేతకానోడు మన దేవుడు అనుకుంటున్నారు. అప్పుడు మనం వెళ్ళకపోతే వాళ్ళు ఎలా వస్తారు? వస్తారా? శవాన్ని కూడా తీపిచ్చలేడండి దేవుడు, అంత చేతకానోడా దేవుడు చెప్పండి. తర్వాత ఆ అవమానంతో అతను ఏమైపోయాడు అంటే చచ్చిపోయాడు. జైల్లోనే 15 రోజులు చచ్చిపోయాడు. ఇప్పుడు అవమానమే కదా. బంధువులందరినీ తీసుకెళ్లేసారంటే, భార్య మొత్తం అందరిని తీసుకెళ్లేసారంటే పెద్ద నేరంగా దాన్ని పరిగణించి, మరి అంతమంది చనిపోవడానికి కారణం అంటే పెద్ద శిక్ష కాబట్టి 15 రోజులకి చనిపోయాడు. ఎంత అవసరం అంటారా? అవసరం లేదు. ప్రధాన కర్తవ్యాన్ని మరిచి ఏం చేశాడంటే పంచిపెట్టడం మొదలుపెట్టాడు. జమ కట్టారు, ఆస్తిపాస్తులను జప్తు చేశారు, జీవితకాలం మొత్తం కఠిన కారాగార శిక్ష వేశారు. కానీ 15 రోజులకి అతను అవమానంతో చనిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు లైట్ హౌస్ యజమాని ప్లేస్లో మనం పెట్టుకుందాం. మన ప్రధాన కర్తవ్యం ఏంటి? సండే రోజు చర్చికి రావాలి. మనకి ఏదన్నా కారణం ఉంటుందండి, రాని కారణం ఉంటుంది. దేవుడికి చెప్పుకుని దేవుడు ఓకే అంటే ఓకే అంటే మరీ పేకమే కాలేజ్ తొక్కేవాడేం కాదు దేవుడు. ఎందుకు రావరా అని అండవు. 99% మనం కూడా రావాలని ఉంటే ఆ పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడని అనుకూలంగా మార్చేస్తాడు. వచ్చే ఆదివారం నేను వెళ్ళకూడదు అనుకున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది ఆ టయానికి, తప్పమన్నట్టు జంప్ అయిపోతాం. దేవుడు ఇచ్చిన విలువైన సమయాన్ని ఏం చేయకూడదంటే అస్సలు మొహమాటానికి దాన్ని ఖర్చు పెట్టకూడదు. ప్రధాన కర్తవ్యం. బైబిల్ చదువుకోవాలి. మనం అందరూ కూడా టైం టేబుల్ ప్రకారం చదువుకుంటున్నాం. పరీక్షలు జరుగుతున్నాయి కదా మనకి, చక్కగా బైబిల్ ధ్యానించాలి, పరీక్షకు కూడా బాగా చదివి రాయాలి. మన ప్రధాన కర్తవ్యాన్ని మరిస్తే ఏమైపోతాం? ఆయన చనిపోయి మరణం అయ్యాడు, మనం ఏమవుతాం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని చక్కగా దేవుడికి ఖర్చు పెడుతూ చక్కగా మిగిలిన సమయాన్ని మన అవసరాలకు కూడా మనం వాడుకుందాం. అక్కడ ఆయన ఏం చేశాడంటే ఆయుల్ పంచిపెట్టాడు. మనం ఏం చేస్తున్నాం అంటే ఆయుష్ కాలాన్ని పంచిపెట్టేస్తున్నాం. ఆయుష్ కాలాన్ని మిగిలిన వాటికి పంచిపెట్టేయడం అనేది జరుగుతుంది. ఎవరికి ఖర్చు పెడుతున్నాం అంటే ఇతరులకు, అన్నిలకు, అందరికి కూడా మనం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి సోమవారం రేపు ఎవరో పెళ్లికి రమ్మన్నారు, దర్జాగా వెళ్ళి ఎంజాయ్ చేయి. ప్రార్థన ఉంది, వద్దు వచ్చేసే. విలువైన సమయాన్ని తాట తీసేస్తాడు దేవుడు. ఇంట్లో పెళ్ళి, ప్రార్థన అని దేవుడు ఏమండవు. అంతేనా? చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంట్లో పెళ్లి పెట్టి ప్రార్థనకి వెళ్తున్నాడు అంటారు. సమయాన్ని, సందర్భాన్ని, అవకాశాన్ని చూసుకుని ఇప్పుడు వచ్చే ఆదివారం మన సందులో భోజనాలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచారు, అందరూ భోజనానికి వెళ్తాం. ఒక అరగంట ముందు క్లోజ్ చేసేసుకుంటే దేవుడు అని మనం కొట్టేస్తాడండి, కొట్టేస్తాడా? కాబట్టి మనం అందరం వెళ్తాం కాబట్టి
కొంచెం తొందరగా పని చేసుకుని వస్తే 11:30కి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాను. కరెక్ట్గా 11:30 3 మెసేజ్లు జరుగుతాయి. మా సందులో భోజనానికి కాదు, అందరూ వెళ్తారని. నేనేం భోజనానికి వెళ్ళను. అది నేను అసలు బయట భోజనాలు మానేసి 4 సంవత్సరాలు అవుతుంది. పొట్ట వచ్చేస్తుందని మానేశాను. వచ్చేదారు కొంచెం తొందరగా పెట్టుకుందామని తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వు రోజు 12:30 వరకు పెట్టావు, ఇవాళ 11:30కే వదిలిచ్చేసావు. దేవుడు మనకేం శిక్ష అయ్యాడు. అంత ముండోడేం కాదు దేవుడు, అవునండి. తర్వాత చూడండి, మొహమాటానికి పోయి అసలు ప్రార్థన మానేసాం అనుకోండి, అప్పుడు కోప్పడతాడు. అవకాశం ఉన్నంత వరకు రావడానికి ట్రై చేయండి. అవకాశం లేనప్పుడు దేవుడేమి కొట్టేసి తిట్టేసి శిక్షలేమి వేయడు. ఓకేనండి. అంటే విలువైన సమయాన్ని ఎవరికి ఇవ్వాలి మనం? దేవునికి. మొహమాటానికి పోయి అది ఇది అని చేసామనుకోండి ఏమి. డిసెంబర్ 24న జరిగిన పరీక్ష గురించి చెప్తాను మీకు. 66 పుస్తకాలు 10 సంవత్సరాల్లో రాయటం, మెటీరియల్ మీకు ఫ్రీగా ఇచ్చాము, గిఫ్ట్లు కూడా 12,500 రూపాయలు ఇచ్చాము. 10 సంవత్సరాల పాటు 20 సార్లు ఎగ్జామ్ జరిగిద్ది. సంవత్సరానికి 50,000 చొప్పున ఖర్చు ఎంత అంటే 3 లక్షల రూపాయలు అవుతుందని చెప్పాను మీకు. అదేవిధంగా మన చర్చిలో ప్రతి నెల 5,000 రూపాయలు చర్చికి వచ్చే సభ్యుల్లో ఎవరో ఒకరికి 5,000 రూపాయలు ఇస్తామండి. సంఘస్థుల దగ్గర ఎప్పుడు తీసుకోండి. మేము ప్రతి నెల 5,000 రూపాయలు సంఘంలో విశ్వాస గృహములకు చేరిన వారికి, ఎఫ్సి పత్రికలో ఉంటుంది, విశ్వాస గృహములకు చేరిన వారికి వారు అక్కడ కొలది ఎవరికి అవసరం ఉందనుకుంటే దేవుడిని మేము ప్రార్థన చేసుకుంటే ఆయన ఎవరో ఒకరు చెప్తాడు, వాళ్ళకి ఇస్తాం. జనవరి ఒకరికి ఇచ్చాం, ఫిబ్రవరిలో మీ ఇక్కడ ఫోటోలు తీయటం వాట్సాప్లో పెడతాం ఏమి ఉండదండి. మనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. వాళ్ళు తక్కువగా ఫీల్ అవుతారు అలా చేస్తే. జనవరి వాళ్ళకి ఇచ్చాం, ఫిబ్రవరి వాళ్ళకి ఇచ్చాం, మార్చి ఒకరికి ఇచ్చాం, ఏప్రిల్లో ఒకరికి ఇస్తాము, మే జూన్ ఆ 2 నెలలు 10,000 ఉంటాయి కదా, ఎగ్జామ్ రాసే వాళ్ళకి గిఫ్ట్లుగా ఇస్తాం. అవి ఎవరికి వెళ్తున్నాయి అంటే విశ్వాస గృహానికి చేరిన వారికి వెళ్తాయి కదా, మిగిలిన బయట వాళ్ళు ఎవరికి వస్తాయి ప్రైజులు మనకే వస్తాయి. కానీ మొన్న ఎగ్జామ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు మాత్రమే బాగా చదివారండి. నాకు చాలా బాధ వేసింది. నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా కానీ చదవట్లేదని చాలా బాధ వేసింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు మాత్రమే 100% న్యాయం చేశారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. మిగిలిన వాళ్ళు ఆ చివరిలో ఉన్న పేజీ ఉంది చూసారా, అసలు దాన్ని నేను రాయడానికి కనీసం నాకు 2 నెలలు పట్టింది తెలుసు. ఎలాగోలాగా వీళ్ళని మెల్లికి పెట్టి పడేయాలని రాస్తే చాలా మంది అసలు టచ్ కూడా చేయలేదండి. అసలు తప్పు ఉప్పు కూడా రాలేదు. 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న తప్పు రాస్తే 5 తప్పు అన్నానని ఇంకెలాగో తప్పు అయింది కదా దేనికి రాయాల. పాపం సర్వేశ్వరరావు గారికి 10 రోజుల తర్వాత ఖాళీ లేదని క్వశ్చన్ పేపర్ ఇస్తే చక్కగా రాసి తీసుకొచ్చి చెప్పారు క్వశ్చన్ పేపర్. మీకు ఇంటికి ఎందుకు ఇస్తాం అంటే మనకున్న 6 నెలలు ఇలా పరీక్షలు పెట్టే విధానం. పరీక్షలు అంటే అర్థం ఏంటంటే నేర్పించడం అని అర్థం. పరీక్ష ఉంది అంటే విద్యార్థులకి 2 నెలలకి ఫార్మేటివ్ 1, మళ్ళీ 2 నెలలకి ఫార్మేటివ్ 2, మళ్ళీ 6 నెలలకి SA1, తర్వాత 8 నెలలకి మళ్ళీ F3, మళ్ళీ 10 నెలలకి F4 ప్లస్ S2. రోజు వెళ్ళగలుగుతుంది పిల్ల, రోజు చదువుతుంది, రోజు రాస్తుంది. ఇప్పుడు వచ్చే నెలలో పబ్లిక్ పరీక్షలు అవసరం. మళ్ళీ ఇన్ని పరీక్షలు ఎందుకండి? నేర్చుకుంటారనే. నేర్చుకునే వాళ్ళకి మాత్రం దేవుడు కూడా మనకు కూడా పరీక్షలు పెడతాడు. కాగితం పెన్తో పెట్టడు. మరి ఎలా పెడతాడు? దేవుడు మనకు పరీక్ష ఎలా పెడతాడు? దేవుడు మనకు పరీక్ష ఎలా పెడతాడు? చిన్న కష్టాన్ని నీకు కలిగిస్తాడు. ఇప్పుడు జైన్ మా అమ్మ సబ్బు మీద కాలేసి పడిపోయింది బాత్రూంలో. అదేంటి ఆవిడకి? పరీక్ష. వచ్చే వారం ప్రార్థనకు వచ్చేస్తానే అని హరిబాబుతో ఉందంట. ఇప్పుడు పరీక్షలో పాస్ అయిందా ఫెయిల్ అయిందా? పాస్ అయింది. మనకు కూడా ఏదో మనకి ఒకసారి చాలా నష్టాలు జరుగుతాయి. నాకు చాలా జరిగినాయి, సర్వేశ్వరరావు గారు కూడా చాలా జరిగింది. ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి, మనకన్నా పెద్దవాడు కాబట్టి మనకన్నా ఎక్కువ అనుభవాలు ఉంటాయి. ఆ పరీక్షలన్నింటికి నెగ్గి ఏం చేస్తున్నాడంటే చచ్చి మాటల. అదే పరీక్ష అంటే అర్థం ఏంటంటే కష్టం వచ్చిన వెంటనే వచ్చేవారం ఏం వెళ్తాం, ఇంకెందుకు ఇంత దేవుడు అని ఇంత పాకులాడితే నాకు ఇంత కష్టం వస్తే ఇంక ప్రార్థనకు అవసరమా? మానేసావు, ఫెయిల్ అయిపోయింది. దేవుడు పెట్టే పరీక్ష ఏమైపోయిందంటే చక్కగా మానకుండా చక్కగా సజావుగా జరుగుతుందంటే కష్టం అంటే ఏమండి? బతుకున్న ప్రతి ఓడికి కష్టం ఉంటుంది. కష్టాలు ఎవరికి ఉండవంటే ఉండవా? అస్సలు కష్టాలు ఆడుకుంటాయి.
మనిషి అని ప్రతివాడు బతుకున్నా చనిపోయినా కష్టాలు ఉంటాయి. చనిపోయిన వాళ్ళకి ఎవరికి కష్టాలు ఉంటాయంటే ఇక్కడ భూమి మీద నీతిమంతుడిగా బతికిన వాడికి, యేసుక్రీస్తు నమ్మిన వాడికి చచ్చిపోయిన తర్వాత చక్కగా పరదేశకి వెళ్తాం, క్రీస్తు రెండో రాకడలో పరలోకానికి వెళ్తాం. కాబట్టి వాడికి చనిపోయిన తర్వాత కష్టాలు ఉండవు. భూమి మీద ఉన్నప్పుడు క్రైస్తవుడికి ఉంటాయి, అన్నిలకి ఉంటాయి, అందరికీ ఉంటాయి కష్టాలు. మనం హరిబాబు చాలా మంచి మాటలు చెప్పాడు. క్రీస్తులో రాకముందు మనం మంచి మాటలు మంచి కార్యాలు ఏమైనా చేసామండి? చేసాం. మనంత దుర్మార్గులమేం కాదు. క్రీస్తులోకి రాకముందు చాలా మంచి పనులు చేస్తాం. అవన్నీ దేవుడి దగ్గరికి వెళ్తాయా, ఇక్కడే ఆగిపోతాయా? ఎలా చెప్పచ్చు? కొర్నేలి ధర్మకార్యాలు, అన్యుడు చేసిన ధర్మకార్యాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దేవుడు మరి అసలు దేవుడే తెలియదు, ఈయనకి ప్రార్థనే తెలియదు, బైబిలే తెలియదు, అసలు దేవుడు అంటే తెలియదు, ఏదో పరలోకం తండ్రి తెలియదు, యేసుక్రీస్తు తెలియదు, బాప్తిసం తెలియదు, ఏమీ తెలియనోడు చేసిన ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక మనిషిని పంపించి ఆయన్ని బాప్తిసం ఇవ్వని మనిషిని పంపించాడు. అంటే మనం క్రీస్తులోకి రాకముందు మనం చేసిన కార్యాలన్నీ కూడా చక్కగా లెక్కలోకి వెళ్ళిపోతాయి. భయపడవలసిన పని లేదు. ఇప్పుడు చెప్పండి, 100% న్యాయం చేసింది ఎవరంటే ముగ్గురేనండి. మిగిలిన వాళ్ళందరూ 50% కొంత న్యాయం చేశారు, 60% కొంత న్యాయం చేశారు. గట్టిగా మాట్లాడితే పరీక్ష రాయినోడి మీద మీరు చాలా బెటర్. ఇదే ఎగ్జామ్ బయట వాళ్ళకి పెడితే 30 మార్కులు దాటమన్నాడు మొన్న హరిబాబు అన్నాడు, ప్రసాద్ అన్నాడు. మీరు రాసిన ఎగ్జామ్ని ఇప్పుడు కావ్య నాగలక్ష్మికి వచ్చిన మార్కులు బయట వాళ్ళకి 50% వస్తాయి. అప్పుడు 80, 90 కూడా వచ్చినాయి. చాలా బాగా రాశారు. మీరు నేర్చుకుంటేనే పిల్లలకు నేర్పించగలుగుతారు. మీరు నేర్చుకోకపోతే ఆదికాండం 5 వచనాలు బట్టి నీకు వచ్చేస్తేనే ఏమయ్యా చిన్నపిల్లల క్లాస్ అంటున్నావు, తగలాట మాకు పెట్టావేంటి అంటే 5 వచనాలు మా పిల్లలకు కాదా, మీకే. 7 దినాల సృష్టి కంఠస్థం అయిపోయింది. మీరు 5 వచనాలు నేర్చేసుకుని పిల్ల దగ్గర కూర్చొని అప్పచెప్పేసాం అనుకో, తప్పదు అప్పచెప్తారు. మీ పిల్లలకు వచ్చేసిన తర్వాత అడుగుతారు, నాన్న నువ్వు అప్పచెప్పు, నాకు రాదమ్మా నువ్వు చదువుకున్నావు అనుకో, నవ్వుద్ది. ఓకేనండి. కాబట్టి విలువైన సమయాన్ని ఏం చేద్దాం, ఇలా మీకు బైబిల్ నేర్పించడం మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా లేదు. చెప్పడం వేరు, నేర్పించడం వేరు, నేర్చుకోవడం వేరు. చెప్పడం అన్ని చోట్ల జరుగుతుంది, నేర్పించడం ఎక్కడా లేదు, నేర్చుకోవడం కూడా లేదు. నేర్పించడం ఇక్కడే ఉంది, నేర్చుకోవడం కూడా ఇక్కడే ఉంది. కాబట్టి మైక్ ఇస్తే 9:25 నిమిషాలు స్టార్ట్ చేస్తారు కదా సార్. పేర్లు గుర్తుంటారు, సాత్విక, శ్రావ్య, ఇద్దరు కళ్ళు బావగారు విన్నారుగా, 2 సార్లు చెప్పారు ఇవాళ. వచ్చే ఆదివారం అందరూ 5 వచనాలు చక్కగా దీంట్లో అప్ చెప్పాలి. ఓకేనా? మీకు నేను కుక్క గాడిది పరుగు పందెం స్టోరీ చెప్పాను, గుర్తుంది ఒకసారి. కుక్క గాడిద ఇద్దరు పరుగు పందెం మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి అంటే మన చర్చి దగ్గర నుంచి అడ్రోడ్ దగ్గరికి వెళ్ళాలి. కుక్క గాడిద రూల్ అయితే కుక్క టక 5 నిమిషాలు 7 నిమిషాలు పరిగెత్తుకుంటూ అడ్రోడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. గాడిద గంటన్నర పడుతుంది నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి. కానీ గాడిది 2 గంటల్లో చక్కగా నడుచుకుంటూ అడ్రోడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. కుక్క ఈ సందు చివరే ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయింది? ఆ సందు చివరి ఇంకో 2 కుక్కలు తగులుకొని దీంతో గొడవకే అరిసి సాయంకాలానికి సందు మలుపు తిరిగింది. మా పెద్దమ్మ దగ్గర మళ్ళీ 2 కుక్కలు తగులుతుంది. మా సందులోకి వస్తే 18 కుక్కలు 16 కుక్కలు ఉంటాయండి పిల్లలతో కలిపి. ట్యూషన్లో పిల్లలు లోనకు రానివ్వు. మా సందులోనే దానికి 6 నెలలు పట్టింది. ఎప్పుడు వెళ్ళింది ఎక్కడికి? అడ్రోడ్ దగ్గరికి వెళ్ళిందంటారా వెళ్ళలేదంటారా? బైపాస్ దగ్గర 4 కుక్కలు ఆపేసి ఇక వాటితో పోట్లాడి దాని జీవితం ఆ బైపాస్ దగ్గరే ఆగిపోయింది. మనకు కూడా దేవుని పనిని గాడిలాగా కుక్కలాగా కాకుండా ఎలా వెళ్ళాలి అంటే దేవుని బిడ్డల్లాగా చక్కగా. ఇప్పుడు కుక్క ప్రయాణం తొందరగా వెళ్ళాలి, కానీ ఎందుకు ఆగిపోయిందంటే మనకు కూడా చూడండి, ప్రార్థనకు రావాలి, చర్చికి రావాలి, అంతా ఉంటుంది, కానీ ఏదో ఒకటి తగిలిద్ది. అప్పుడు 2వ సారి మళ్ళీ అదే పరుగు పొందని మళ్ళీ పెట్టారంట. బుద్ధి వచ్చింది ఎవరికి? కుక్కకి. ఈరోజు ఫంక్షన్ ఉంది, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇటుబడి ఈ మళ్ళమ్మడి పడి గాడిది రోడ్డు అమ్మటి వెళ్తే ఇది 2-3 నిమిషాలు ఇలా అడ్డమడి కుక్కలు కనపడకుండా వెళ్ళిపోయింది అటు. మనం కూడా
నాకేం తెలియదు, నాకు ఈరోజు ప్రార్థన ఉంది, తర్వాత చూసుకున్నాం అవన్నీ, ప్రార్థన అయిన తర్వాత ఆలోచించుకున్నాం, అయిపోయింది. ఇలా చేస్తేనే మన ప్రయాణం సాగిద్ది, లేదంటే సందు చివరి ఎలా కుక్క ఆగిపోయిందో మనం కూడా అలాగే ఆగిపోతామండి. పండితుడు కూడా చెప్పాను మీకు, ఈరోజు నేను మీకు మాట్లాడే కుక్కను తీసుకొచ్చాను, అందరు వినండి అనగానే అందరు సైలెంట్ అయిపోయి విన్నారు. నీ పేరేంటో చెప్పండి, అది బొబ్బో ఉంది. మీ ఇంటి పేరేంటో చెప్పండి, బొబ్బో ఉంది. నా పేరేంటో చెప్పండి, బొబ్బో ఉంది. వీళ్ళందరూ ఎవరంటే బొబ్బో ఉంది. వీళ్ళందరూ గట్టిగా అరిసేసి, నువ్వు మమ్మల్ని మోసం చేసావు, కుక్క మాట్లాడద్దని నేర్పించానని చెప్పావు, మరి మాట్లాడలేదండి. నేను నేర్పించాను కానీ అది నేర్చుకోలేదు అన్నాడు. మీరు కూడా మీ తల్లిదండ్రులు చదువు నేర్పిస్తున్నారు కానీ మీరు నేర్చుకోవట్లేదు. తప్పు ఎవరిదంటే ఇక్కడ తప్పు కుక్కదే, ఇప్పుడు కూర్చున్న మీ ఇది అని అయిపోయి చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం నేర్పిస్తున్నాం, నేర్చుకోకపోవడం అనేది తప్పు నాదవదు, మనదే అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే నేర్చుకొని నేర్పిస్తే త్రోవ నుంచి తొలగి పోరు. కాబట్టి 5 వచ్చినా కూడా ఎవరు చదవాలి? మనమే చదవాలి. ఓన్ బైబిల్ ఎవరు రాసుకోవాలి? ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. నేను రాసిన బుక్ తీసుకురాలేదు, వచ్చే వారం చూపిస్తాను మీకు, ఓకేనండి. కాబట్టి 100% మనం ఏం చేస్తున్నామంటే నేర్పిస్తున్నాము. మీరేం చేస్తున్నారంటే 100% నేర్చుకోండి. విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. లైట్ హౌస్ యజమాని ఎలాగైతే తన విలువైన సమయాన్ని పోగొట్టుకుని శిక్ష పాలైపోయాడు, మనం కూడా అలాగే పోతాం. దేవుడికి అవసరమైన విలువైన సమయాన్ని మనం దేవుడికే ఖర్చు పెడదాం. ఇంకోటి చెప్పాను మీకు, మొహమాటం ఆత్మీయ ఆరోగ్యానికి ఎంత నష్టమైతే మొహమాటం శారీరక ఆరోగ్యానికి కూడా నష్టమే. అరే ముందేద్దాం రా, ఫ్రీగా ముందు వస్తుంది, నువ్వు మగోడు అయితే ఇరా అన్నాడు. ఎంత మాట అంటావని తాగేసాడు. ఎంత చేదుగా ఉందండి, ఎంత భయంకరంగా ఉంది ఏంటంటే అలవాటు అయిద్దిలేరా అన్నాడు. మొహమాటానికి అలవాటైన అలవాట్లేనండి ఇవన్నీ. ఏవి? రకరకాల అలవాట్లన్నీ డబ్బులు పెట్టి కొనుక్కుని స్టార్ట్ చేసినవి ఏం కాదు. మీకు తెలుసా, మొహమాటానికి సిగరెట్ అలవాటు, ముందు అలవాటు, గుట్కా అలవాటు, అమ్మాయి అలవాటు, ప్రతిదీ కూడా మొహమాటానికి. వాడు వేసే డైలాగ్ ఏంటంటే అపవాది యేసుక్రీస్తుతో నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకి సాగు చూద్దాం అంది. అదే డైలాగ్ అపవాది అడిగి వాళ్ళు దూరం మాట్లాడుతుంటే నువ్వు మగోడు అయితే తాగరాజు వద్దాం, నువ్వు ఆడదాని అయితే చేయరాజు వద్దాం. మొహమాటానికి పోతే శారీరక ఆరోగ్యం నాశనం అయిపోయింది, మొహమాటానికి పోతే ఆత్మీయ ఆరోగ్యం కూడా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం కరెక్ట్గా దేవుడికి ఖర్చు పెడదాం. వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్చుకుని నేర్పిద్దాం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్చుకుని నేర్పిద్దాం. వాడు పెద్దవాడు అయిపోయినప్పుడు దానిలో నుండి తొలగి పోడు. అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నాడు, మైక్ పట్టుకుని నేను కూడా చెప్పాలని పిల్లలకి ఎప్పటి నుంచో ఉంది మనసులో. మా పిల్లడు 4 వారాల నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవట్లా, పరదలన్నీ తీసేవరకు ఉంటున్నాడు. అంతా సర్దేసిన తర్వాత నేను మైక్ పెడతా కదా, నాన్న మైక్ మాట్లాడతానని అన్నీ తీసేసిన తర్వాత సౌండ్ పెట్టి అంటాడు. నేను కరెంటు కూడా తీసేసి ఉంటాను. అప్పటికి ఎక్కడొస్తా సౌండ్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగితే మీరు చెప్తున్నారు కదా, నేను కూడా చెప్పాలి. మనం నేర్పించిందే పిల్లలు నేర్చుకుంటారు. ప్రార్థన చేసి ముగించుకుందాం. మన మధ్యలో సర్వేశ్వరరావు గారు ప్రార్థన చేసి ముగిస్తారు. వాళ్ళ అమ్మ నాన్న అందులో లేరు కాబట్టి